హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అనామికకి వార్నింగ్ ఇచ్చిన అప్పు ఇదంతా ఎలా జరిగిందో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంకా అనామిక కళ్యాణ్ షాపింగ్ కోసం కార్లో వెళ్తూ ఉంటారు. ఇప్పుడే బైక్ పై అప్పు అడ్డుగా వస్తుంది. అది చూసిన కళ్యాణ్ వెంటనే కార్ దిగి అప్పు నువ్వా ఎలా ఉన్నావని అడుగుతాడు. నేను బానే ఉన్నాను అని అప్పు అంటుంది. ఏంటి పెళ్ళైనప్పటి నుంచి అసలు కనిపించట్లేదు, నాతో మాట్లాడాలనిపించట్లేదా బ్రో నీకు అని కళ్యాణ్ అడుగుతాడు. అలాంటిదేం లేదు, కొంచెం పని మీద నేను బిజీగా ఉన్నాను, అందుకే కలవలేదు అని అప్పు అంటుంది. సరే ఒకసారి ఇంటికి రావచ్చు కదా అని కళ్యాణ్ అంటాడు. లేదు నాకు ఇప్పుడు పని ఉంది అని అప్పు అంటుంది. చూసావా 3 నెలల క్రితం నువ్వు కళ్యాణ్ పక్కన బైక్ పైన కూర్చొని ఉన్నావు, ఇప్పుడు అదే కళ్యాణ్ నాకు భర్తగా నా పక్కన ఉన్నాడు. ఎంతైనా దుగ్గురాలింటి కొడలు కావాలి అంటే అదృష్టం ఉండాలి, ఆ అదృష్టం నీకు లేదు, నాకు దక్కింది అని అనామిక అంటుంది. ఇంకా కళ్యాణ్ నాకు వర్క్ ఉంది, తొందరగా వెళ్దాం పదా అని అనామికకు చెప్తాడు. సరే కళ్యాణ్ నువ్వు వెళ్ళి కార్లో కూర్చొని అప్పుతో కొంచెం మాట్లాడి వస్తాను అని అనామిక అంటుంది. ఇంకా కళ్యాణ్ వెళ్ళగానే అప్పుతో అనామిక ఇలా మాట్లాడుతూ ఉంటుంది. చూసావా అప్పు, నువ్వు కళ్యాణ్ని ప్రేమించావు కానీ నీకు దక్కలేదు. కళ్యాణ్ నావాడు, ఎప్పటికీ నావాడే. కళ్యాణ్ నీకు జన్మలో దక్కడు, నువ్వు కళ్యాణ్కి దూరంగానే ఉండాలి అని అనామిక అంటుంది. పిచ్చి పిచ్చిగా మాట్లాడకు, నాతో పిచ్చి పిచ్చి శబ్దాలు చేయకు నువ్వు. నేను ఇప్పుడు కళ్యాణ్ నావాడు అని అనుకుంటే కళ్యాణ్ నేను 2 పెళ్లి చేసుకోగలను, కానీ కళ్యాణ్ చాలా మంచివాడు, అందుకే అలా చేయట్లేదు. నాకు పిచ్చి పిచ్చి వార్నింగ్స్ ఇచ్చి నీ కాపురం పాడు చేసుకోకు, కళ్యాణ్ని బాగా చూసుకో అని అప్పు చెప్తుంది. ఇంకా ఆ మాటలన్నీ విన్న అనామిక ఒకసారిగా షాక్ అవుతుంది. చూసాక ఫ్రెండ్స్, మరి ఏం జరగబోతుందో. ఇలాంటి జెన్యూన్ అండ్ నెగటివ్ అప్డేట్స్ కోసం మా వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.